సైఫ్పై దాడి చేసింది బంగ్లాదేశీయుడు. తానే సమీపంలోని నిన్న పాపం ఎవరో పిల్లగాని పేరు చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసినటువంటి వ్యక్తి పేరు ఎవరో ఆకాష్ కైలాస్ కనోజియా అనేటువంటి పేరు చెప్పి నిన్న విడుదల చేశారు. మళ్ళీ లాస్ట్కి ఆయన విచారణ చేసి ఆయన కాదని చెప్పేసి పక్కకు పెట్టారు. ఇవాళ దాడి చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ అటవని పేరు. వాడు బంగ్లాదేశీయుడు, భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డాడు, బిజయ్ దాస్ అని పేరు మార్చుకున్నాడు, ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నాడు. నిన్న రోజు మనం మాట్లాడుకుంటున్నాం, మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఇది దేశ సమస్య. దేశంలో దొంగలు పడ్డారనేటువంటి విషయం ఇంతకంటే గొప్పగా ఇంకేం చెప్పగలుగుతాం? వాడెవడో వచ్చి భారతదేశంలో హాయిగా తిరుగుతుంటారు. వాడు ఈ దేశం నాది కాదు, ఈ దేశంలో నేను ఉన్నానా లేదా, ఈ దేశంకి వస్తే వీళ్ళు ఏమంటారు అనేటువంటి విషయాలన్నీ పక్కకు పోయినాయి. ఈ దేశంలో ఏమేం జరుగుతుంది, నేను వస్తే అయ్యో అంటే ఈ దేశంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎవడైనా వచ్చి హ్యాపీగా ఉండొచ్చు. ఇది సత్రం, దొంగలకు సత్రం భారతదేశం అనేటువంటి విధంగా పోయింది. ఇవాళ రాష్ట్రాలది బాధ్యతన, కేంద్రానికి బాధ్యతన, రాష్ట్రంలో ఏదైనా జరిగితే అది మోడీ సర్కారు ఉంది కాబట్టి మోడీ మీద నెట్టేసేటువంటి ప్రయత్నము, శాంతి భద్రతలు మాకు సంబంధం లేదనడము, లేకపోతే విదేశీయులకు సంబంధించినటువంటిది మాకు తెలంగాణలో తెలంగాణ పౌరుడు ఉండాలి, విదేశీయుడు ఈ దేశంలో ఉంటాడు అనుకుంటే ఎట్లా సమంజసం? దాన్ని ఎట్లా ఒప్పుకుంటాం? వీళ్ళ అది మహారాష్ట్ర, అంటే మహారాష్ట్ర వాళ్ళు మాత్రమే ఉండాలి. బంగ్లాదేశీయుడు వచ్చి వాడు ఇష్టానుసారంగా పనిచేసుకుంటూ పోతే ఆఖరికి వాడు తక్కువ జీతానికి తక్కువ కూలికి పనిచేస్తున్నారని అక్రమ చొరబాటుదారులను తీసుకొచ్చుకుంటూ పోతే దేశం ఏమైనా దొంగల కోసం కట్టినటువంటి సత్రమా? ఒకసారి ఆలోచించుకోవాలి. దేశంలో దొంగలు పడితే కూడా నిన్న మొన్న కూడా మనకు హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ బంగ్లాదేశీలే దొరుకుతున్నారు. ఏడ పడితే వాళ్ళే బంగ్లాదేశీలే. మళ్ళీ వాడు పేరు మార్చుకుంటాడు, పేరు మార్చుకొని ఇదే పని చేస్తుంటాడు. అంత ఈజీగా ఎట్లా పోయిండు వాడు? అక్కడికి ఎందుకు పోగలిగిండు? ఎట్లా పోయిండు? కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నటువంటి దగ్గరికి ఎట్లా పోగలిగిండు? దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? చిన్న చితక అపార్ట్మెంట్ ఏం కాదు అది, ఏదో మామూలు దొంగతనం చేయడానికి పోయినటువంటిది కూడా కాదు. సెలబ్రిటీలు ఉండేటువంటిది 7 అంతస్తు పైన ఉండేటువంటి ఇంట్లోకి చాలా సింపుల్గా ఏ విధంగా అనేక సీసీ కెమెరాలు ఉంటాయి, వివిధ అంచెల భద్రత ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళందరినీ కాదని ఎట్లా పోయిండు అంటే వీళ్ళతో ఆల్రెడీ వాళ్ళు ఏదో పని చేయించుకొని ఉంటాడు, వారితోటి సంబంధాలు ఉంటాయి. దేశంలో విదేశీ, బంగ్లాదేశీ, రోహింగ్యా, పాకిస్తాన్, ఇతర దేశస్తులు ఎవడైతే అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరిని ఎల్లగొట్టాలి. వాళ్లకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళను కూడా దేశద్రోహులుగా గుర్తిస్తే మాత్రమే మనం ఏమైనా చేయగలుగుతాం. వాడవాడు వచ్చి రోహింగ్యాలకు చాలా పరిస్థితి వాళ్ళది అట్లుంది, మనం జాలి చూపెట్టాల్సినటువంటి అవసరం లేదు. మన దేశంలో ఉన్నటువంటి పౌరులను మనం బాగా చూసుకుంటే అలా తర్వాత వాళ్ళ దేశంలో వాళ్ళకు మనం సాయం చేస్తాం అవసరమైతే. అంతేగాని వారిని దేశంలో తీసుకొచ్చి దొంగలను పెట్టుకొని 5 రూపాయలకు 10 రూపాయలకు మర్డర్లు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎవడు పడితే వాడు ఈ దేశంకి వచ్చి వాడిని పొడిచి పారిపోయి వెళ్ళిపోతుంటే వాడు సింపుల్గా వెళ్ళగలిగిండు. ఎట్లా వెళ్ళిండు? దొంగతనం ఎట్లా చేయగలుగుతుండు భారతదేశంలోకి వచ్చి? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో దొంగలు పడ్డా కూడా ఏం చేయలేం. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం మీద, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రం మీద నెట్టేయడమేనా? దేశ భద్రత అవసరం లేదా? దీనిపైన వెంటనే అన్ని పార్టీలకు సంబంధించి ఏ ఒక్క పార్టీకి సంబంధం లేదు, దేశాన్ని ప్రేమించేటువంటి అన్ని పార్టీలు కూడా, దేశాన్ని ప్రేమించే అన్ని పార్టీలు వాళ్ళ రేపు పొద్దుగాల పార్లమెంట్ అవుతుంది కదా, ఆ పార్లమెంట్ సమావేశంలో మొట్టమొదట దేశ భద్రత అనేటువంటిది ముఖ్యం కాబట్టి అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఏ దేశస్తులైనా అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా 15 రోజుల 20 రోజుల టైం ఇచ్చి వెళ్ళగొట్టకపోతే ఈ దేశం మరింత డేంజర్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎంతమంది భారతీయులుగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు తీసుకున్నారో కూడా తెలియదు. వాళ్ళందరినీ కూడా ఏరి పారేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, కులం మతం సంబంధం లేకుండా.